శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతి వాసుదేవ. భగవద్గీత ద్వాదశోధ్యాయ. ఈవేళ మనం 15వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. యస్మాన్నో ద్విజతి లోకు లోకాన్నో ద్విజతి జయః హర్షామర్షభయోద్వేగై ముక్తో యస చ మే ప్రియః. భగవానుడు చెబుతూ ఉన్నారు, ఎవని వలన ప్రపంచం అనగా జనులు భయమును పొందదో, లోకము వలన ఎవడు భయమును పొందడో, ఎవడు సంతోషము, క్రోధము, భయము, మనోవ్యాకులత మొన్నగునవి లేకుండునో అట్టివాడు నాకు ఇష్టుడు అని భగవానుడు ఖరాఖండితముగా చెబుతూ ఉన్నాడు. ఇక్కడ లోకాన్నో ద్విజతేహ అనగా సత్య మార్గమున జనువాడు ప్రపంచము యొక్క నిందాస్తుతులకు ఏ మాత్రము జంకకూడదు, నిర్భయుడై ముందుకు సాగి పోవలేను. అనగా విగతభీహి అని ఒక తూరి భగవానుడు సెలవిచ్చిన విషయమును జ్ఞాపకమను దుంచుకొనబడి, హర్షామర్ష భయోద్వేగై అనగా హర్షము, సంతోషము మంచిదే అయినను ఆవేశములకు లోనై స్తోత్రములకు ఉప్పొంగిపోవుటయు, నిందలకు కృంగిపోవుటయు కూడదనియు, ఆ ప్రకారము ద్వంద్వములకు లోబడక నిర్వికారుడై సమభావము కలిగి ఉండవలెననియు తెలుపుటయేగును. భగవానుడు చెబుతూ ఉన్నటువంటి విషయమును ఆచతూచ పాటించినటువంటి వారికి మనస్సు ఎప్పుడు కూడా ఆందోళన చెందదు, ఏ అహంకారానికి లోనికారు, ఏ పొగడ్తలకు పొంగిపోరు, సమస్థితిలో ఉంటారు. ఇది రావడం, మనిషికి అలవాటు కావడము అనేది అంత సులువైనటువంటి పని కాదు. ఎందుచేత అంటే మానవుడు ఏదేని ఒక కోరికపై ప్రయాణం నడుస్తూ ఉంటుంది. నేను మంచివాడిని అనిపించుకోవాలి అని పేరు పైనను, లేదు నాకంటే గొప్పవాడు ఇంకొకరు లేరు అని ఒక ఆశతోనూ, అందరికంటే నేనే గొప్పవాడిగా ఉండాలి అని ఒక ఆశతోనూ ఈ విధంగా మానవుడి యొక్క ప్రయాణం నడుస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ అవాంతరము ఎదురైనప్పుడు దానికి పొంగడము, కృంగడము అనేది జరుగుతూ ఉంటుంది. అందుచేత ఆశ అనే పాశమును తెంచివేసి మోహరహితుడై నేను ఒక పనిముట్టును, పరమాత్మ చేతిలో నేను ఒక కరణమును, అంతేకాని నాదంటూ ఏమీ లేదు, నేనే ఆయన మనిషిని అనగా అహంకారము రహితమైనటువంటి వాడు ఎరుకరహిత పరుడై ఈ సమాజములో దేని చేత కూడా బంధింపబడకుండా బ్రతికేటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. అది రావడం అంత సులువైనటువంటి విషయము కాదు. మరి అది రావడం కోరికలను జయించినటువంటి వాడికి అది సునాయాసం. నిష్కామ కర్మయోగికి అంత సులువైనటువంటి పని అది. కర్మయోగికి అంత కష్టమైనటువంటి పని. ఎప్పుడు కానీ ఈ యొక్క కర్మలో ఉన్నటువంటి మార్పుల్ని మనం గమనించాలి. కామ్య కర్మ బంధమునకు హేతువు, నిష్కామ కర్మ బంధరహితమునకు మార్గం అని తెలుసుకున్నటువంటి వాడు సునాయాసంగా ప్రయాణం చేయగలడు, సుఖ జీవనం అనుభవించగలడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.